నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎక్కడైతే హనుమంతుడిని స్మరిస్తామో అక్కడ ఆధ్యాత్మిక భావనతో పాటు మనోధైర్యం కొండంత భరోసా వికసిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో జరుగుతున్న భవిష్యత్తు బ్రహ్మ హనుమాన్ సిద్ధి మహాయాగం కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి మాలకు అంకురార్పణ పడింది, భిక్షకు ఆద్యం వేసింది మన సిద్దిపేటనే అన్నారు. హనుమాన్ పీఠాధిపతి శ్రీ 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 దుర్గా ప్రసాద స్వామి వారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈ యాగం జరగడం సంతోషంగా ఉందని, భవిష్యత్తు బ్రహ్మ హనుమాన్ సిద్ధి మహాయాగం సిద్దిపేటలో జరగడం గొప్ప విషయమని, ఈ యాగంలో సుందరకాండ యజ్ఞం 1400 సార్లు 72 గంటలు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని తెలిపారు. హనుమంతుడికి ఇష్టమైనవి తేనె, తమలపాకు, పాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయని, హనుమాన్ భక్తుల రూపంలో హనుమంతుడిని విశ్వవ్యాప్తం చేయడానికి దుర్గా ప్రసాద్ స్వామీజీ ప్రయత్నం గొప్పదని, ఆయన చేస్తున్న సేవల్లో సిద్దిపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వటం మనందరికీ గర్వకారణమని, ఆ పుణ్యం మన సిద్దిపేటకు కూడా దక్కుతుందన్నారు. సంతోషం. మనం భిక్ష పెట్టుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇబ్బంది ఉండేది. ఈ మంచి భవనం ఇవాళ నిర్మించుకొని ప్రారంభించుకోవడం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ భవన నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట. ఈ దేశంలోనే అత్యధిక హనుమాన్ దీక్షా పరులు ఎక్కడుంటారు అంటే మన సిద్దిపేటలో ఉంటారు. ఈ దీక్షకు భిక్ష కార్యక్రమాన్ని కూడా మొట్టమొదలు ప్రారంభం చేసింది మన సిద్దిపేటలోనే. రావి చెట్టు హనుమాన్ దగ్గర 41 రోజులు నిత్య భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. గణేష్ నగర్లో కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర 21 రోజులు భిక్ష పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 21 రోజులు భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన రంగదాంపల్లిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 21 రోజులు భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. బహుశా ఇట్లా ఏ పట్టణంలో కూడా ఇన్ని చోట్ల ఇంతమందికి భిక్ష పెట్టే కార్యక్రమం ఎక్కడ ఉన్నదంటే అది మన సిద్దిపేటలో మాత్రమే ఉంది. అండ్ దీనికి ఒక భవనం కట్టినాం. రావిచెట్ హనుమాన్ల దగ్గర భిక్ష కోసం భవనం కట్టినాం. గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర భవనం కట్టుకున్నాం. రంగదాంపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా భిక్ష కోసం ప్రత్యేక భవనం కట్టినామంటే ఇక్కడ ఎంత చక్కగా జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సిద్దిపేటలో మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మనం పెట్టింది పేరు. మట్టి వినాయకులను ప్రతి సంవత్సరం అందిస్తూ ఉంటాం. అమర్నాథ్లో వెళ్ళి సేవలు అందిస్తూ ఉంటాం. కేదార్నాథ్లో సేవలు అందిస్తూ ఉంటాం. మనం అయోధ్యలో వెళ్ళి కూడా అన్నదాన కార్యక్రమాల్ని మనం నడిపిస్తూ ఉంటాం. ఇట్లా సిద్దిపేట నుంచి ఎన్నో మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మన సిద్దిపేట నిలయంగా ఉంది. మరి ఈరోజు ఈ దేవాలయం కూడా అప్పట్లో స్కూల్ ఇక్కడనే ఉండేది, దేవాలయం ఇక్కడనే ఉండేది. అప్పుడు కనకయ్య సర్పంచ్ అనుకుంటా 2009-8 ఈ గుడి మార్చాలి, గుడి నుంచి స్కూల్ మార్చాలి అని ఎప్పుడు వచ్చినా నాకు కాగితం ఇచ్చేటోళ్ళు. ఆ రోజు కష్టపడి ఆ జాగ కేటాయించి అక్కడ ఒక మోడల్ స్కూల్ను కట్టించడం జరిగింది. ఆ మోడల్ స్కూల్ కూడా TV9 నుంచి CSR కింద డబ్బులు తెచ్చి ఆ మోడల్ స్కూల్ నేను అప్పట్లో కట్టించాను. మోడల్ స్కూల్ మనం అటు షిఫ్ట్ చేసుట్లా ఇదంతా దేవాలయ ప్రాపర్టీ అయిపోయింది. ఇది గుడికి దక్కింది ఇదంతా కూడా. మరి ఈ భవనం కట్టుకున్నాక ఇప్పుడు మా ఐలయ్య అంటుండు గుడి కమిటీ అధ్యక్షులు ఇలా సీసీ కూడా చేస్తే బాగుంటుందని ప్రతిపాదన చెప్పిండ్రు. తప్పకుండా ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా సీసీ కూడా పూర్తి చేసుకుందాం. ఎందుకంటే మనకు దసరా సందర్భంగా కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
అదేవిధంగా ఇక్కడ చాలామంది భక్తులు దీక్ష కూడా తీసుకుంటున్నారు కనుక అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది కనుక తప్పకుండా దేవాలయ ప్రాంగణం ఒక్క చెట్టు కూడా తీయకుండా సీసీ చేసే కార్యక్రమం కూడా త్వరలోనే చేసుకుందాం. మరి ఈరోజు ఈ భవనం ఏర్పడడం చాలా చాలా సంతోషం. దాతలందరికీ నా ధన్యవాదాలు. ఇంకా ఏదైనా సహకారం మా చైర్మన్ గారు చెప్తా ఉండే కొంచెం ఎంపీ ఫండ్స్ ఇంకా రిలీజ్ కాలేదు అని, దాని విషయంలోనైనా సీసీ విషయంలోనైనా నా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మా వంగ తిరుమల రెడ్డి కూడా 5 ఏళ్ల పీరియడ్లో అద్భుతంగా పనిచేసిండు. ఆయనను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అసలు రంగదాంపల్లిలో ఇక పని మిగిలకుండా చేసి పరేసాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్లు కానీ, ఏ పని అనుకుంటే ఆ పని రంగదాంపల్లిలో ఈ 5 ఏళ్ల పీరియడ్లో మా రాజనర్స్ గారు, రేణుకా తిరుమల రెడ్డి గారి నేతృత్వంలో చాలా చక్కగా పనిచేసినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా పెద్దపల్లి జిల్లా సంక్షేమం మరియు అభివృద్ధిలో దూసుకుపోతుంది. బండంపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు 100% ప్రజలకు చేరుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రి సాధించిన ప్రగతిని విప్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిచి 4 అవార్డులను సొంతం చేసుకోవడం గర్వకారణమన్నారు. ఓపీ సంఖ్య 280 నుండి 900కు పెరగడమే ఇక్కడి వైద్య సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు. త్వరలోని ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు. ఇందిరా మహిళా గాంధీ పథకం కింద ఇవాళ ఏదైతే సోలార్ విద్యుత్ ప్లాంట్ కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, అదేవిధంగా పెట్రోల్ బంకులు కానీ, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కానీ, కిరాణా షాపులు కానీ, ఇతర ఫుడ్ మిషన్ కానీ, ఇతర పెట్టుకొని నడుపుకోవడం కోసం ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేయించనిస్తా ఉంది. మరి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తా ఉంది. ఇన్ని కార్యక్రమాలు నడుపుతా ఉన్నాయి. 2 లక్షల రైతు రుణమాఫీ కానీ, రుణమాఫీతో పాటు 500 రూపాయలు సన్నవంట కింటాలకు 500 రూపాయలు సన్నవంట బోనస్ కానీ, దాంతో పాటు ఇవాళ మరి ఏదైతే మరి మీ విద్యాన్ని చొరవ తీసుకొని ఆనాడు ఎన్నికల ముందు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యాన్ని కార్యక్రమాలు సంవత్సరం పాటు ఈ నియోజకవర్గంలో తిరిగినప్పుడు చాలా మంది రైతులు అన్నా నాకు నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 2 నెలల వర్గేలు అవుతుంది, నేను అమ్ముకున్నటువంటి వద్దకు ఈ రోజు వరకు డబ్బులు రావాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఏ రైతు కానీ ఐకేపీ సెంటర్లో కానీ, సింగిల్ విండో సెంటర్లో కానీ, ఆకా సెంటర్లో కానీ ఎక్కడ వడ్లు అమ్ముకుంటే అక్కడ ఆ రైతులు ఇవాళ వడ్లు అమ్ముకుంటే 48 గంటల లోపల తెల్లారి మాట్లాడు గింజ కటింగ్ లేకుండా ఎన్ని గింటాలు వడ్లు అమ్ముకుంటే అన్ని గింటాలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఇవాళ మనం ఏర్పాటు చేయడం, ప్రభుత్వం దానికి ఆమోదం చేయడం, ఇవాళ ప్రతి రైతుకు 48 గంటలు డైట్ అక్కడ చాలా స్కీమ్స్ అనేవి మనం గవర్నమెంట్ టేకప్ చేస్తుంది అనమాట. సో ఈ 2.5 years తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మళ్ళొకసారి ప్రజల దగ్గర చేయడము, ఈ స్కీమ్స్ గురించి చెప్దాం, మన దగ్గర ఎట్లా స్కీమ్స్ నడుస్తున్నాయి, ఎంతమంది బెనిఫిట్ వస్తుంది స్కీమ్స్, దాని గురించి మళ్ళొకసారి ప్రజలు చేద్దాము. వాళ్ళ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ కానీ సమస్యలు ఉంటే మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుని క్లియర్ చేసే ప్రయత్నంలో ఈ భాగంగా ఈ 99 కార్యక్రమం చేస్తున్నారు. అందులో ఒకటి కాన్స్టిట్యూన్సీ లెవెల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియా మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆధార్ ఇష్యూలో ఆధార్ ఇష్యూస్ ఉంటుంది, ఫోటోస్ సరిగలేదంటారు, బ్యాంక్ అకౌంట్ సరిగలేదంటారు, అట్లా చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మనం ఈ 99 రోజుల ప్రోగ్రాంలో మళ్ళీ గ్రామ సభలు పెట్టడం కానీ, మండల సభలు పెట్టినప్పుడు చాలా వరకు ఇంటి ఫీడ్బ్యాక్ కానీ కొన్ని సమస్యలు ఇస్తున్నాము. దీనివల్ల డిలే అవుతుంది, దీనివల్ల ఈ సమస్యలు ఇక్కడ మన ఇష్టాలు చేస్తే బాగుంటుందంటే మన గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. మ్యాక్సిమం ఇండియా మీడియాలో సంబంధించిన ఇష్యూస్ మొత్తం మనం క్లియర్ చేసుకోవడం జరిగింది. 4-5 చిన్న ఇష్యూస్ ఉంటాయి. అట్లా మీ నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఎట్లా స్కీమ్ ఇంప్రూవ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా బాగా ఎట్లా బెనిఫిషియల్ తీసుకునే ఉద్దేశంతో
ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందిరా మహిళలకు సంబంధించి అన్ని ఇష్యూస్ క్లియర్ చేస్తాము. ప్రతి సోమవారం పేమెంట్ అవుతుంది. అట్లా అన్ని సమస్యలు క్లియర్ చేస్తూ ఉంటాం. ఇట్లా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే ఇక్కడ వాళ్ళకి సమస్యలు తెలుస్తాయి, లేకపోతే వాళ్ళకి ఫీడ్బ్యాక్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇది చేశాము. అందులో భాగంగా మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొకటి క్లోజ్ చేసిన మొదటి ఏంటంటే ఈ 99 రోజుల గడిపిన భాగంగా మనం 6వ తారీఖు ఒక జాబ్ మేళా పెడుతున్నాం పెద్దపల్లిలో. అందులో భాగంగా ఇక్కడ ఒక 100 కంపెనీలు మనకి వస్తాయని కన్ఫర్మ్ చేశారన్నమాట. ఒక 2,000 మందికి అదే రోజు ఉద్యోగం ఇస్తారని చెప్పడం జరిగింది. సో మీ ద్వారా మీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ మీ ద్వారా కానీ మీ ఎవరైనా ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే 6వ తారీఖు పెద్దపల్లిలో వెంకటపద్మ ఫంక్షన్ హాల్లో ఈ జాబ్ మేళా పెడుతున్నాము. మరి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వస్తే ఆల్మోస్ట్ 100 కంపెనీలు వస్తాయి. 2,000 మందికి అదే రోజు ఆఫర్ లెటర్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం మీ ద్వారా మీ అందరి ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ మెసేజ్ పంపించాలంటే ఎక్కువ మంది దీన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి మూడవ విషయం వచ్చేసి ఈ ప్యాడీ ప్రత్యేక బట్ట కొనుగోలు సంబంధించి కొంత అపోహలు కానీ లేకుండా పేపర్లో కానీ కొన్ని కొనట్లేదు లేట్ చేస్తున్నారంటే అపోహలు కొన్ని ఉన్నాయి. ఈ ఫోరం ద్వారా చెప్పడం మీకు తెలియజేస్తుంది ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనం స్పీడ్గా చేస్తున్నాం. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా ప్రొక్యూర్మెంట్ అవుతుంది. అంటే పోయిన 4 సంవత్సరాలు 3 సంవత్సరాల కన్నా వారంలో చేసే మొత్తం మీరు సింగిల్ డే చేస్తున్నారు. సో అటువంటి అపోహలు కానీ అట్లాంటివి మీరు మైండ్లో ఏం పెట్టుకోవద్దు. మీరు ప్యాడీ సెంటర్కి తీసుకుని మిగతా మొత్తం మేము చూసుకుంటాం. కొంత మా స్టాఫ్ కోఆపరేట్ చేయండి. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కొంత హమాలీస్ లోడ్ ఎక్కువ అవుతుంది, దానికి కొంత కోఆపరేట్ చేయండి. అదే ఒకటి. ఇంకొకటి లాస్ట్ ఇంకా న్యూస్లో కూడా వస్తుంది ఏంటంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, లేకపోతే పెట్రోల్ కొరత ఉందని కొంత అపోహలు కానీ ప్రస్తుతాలు వస్తున్నాయి. పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో సఫిషియెంట్గా కావాల్సిన కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేసినట్లు హైకోర్టు అడ్వకేట్ సుమంత్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన కామారెడ్డి ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. షబీర్ అలీ తనయుడు ఇలియాస్ పై కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గత 2 నెలల క్రితం అత్యాచారం చేసినట్లు ఆరోపణలు చేసి మీడియాలో ప్రచారం చేశాడని తెలిపారు. ఇందుకు గాను ఇలియాసుద్దీన్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగిందన్నారు. మే నెల 21వ తేదీన ఎమ్మెల్యే హాజరు కావాలని నోటీసులు కోర్టు నుంచి జారీ అయ్యాయని తెలిపారు. 356 సెక్షన్ బిఎన్ఎస్ కింద నోటీసులు క్రిమినల్ డిపార్మేషన్ వేశారని తెలిపారు. ఈ సమావేశంలో అడ్వకేట్లు గంగరాజు, రాజు, నరేష్ పాల్గొన్నారు. మాట్లాడుతూ షబీర్ అలీ గారి కొడుకైనటువంటి ఇలియాస్ గారి పైన కొన్ని ఆరోపణలు చేశారు. అంటే తన పైన రేప్ కేసులు ఉన్నాయని, ఆ రేప్ కేసులు కూడా తీస్తామని ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఒకసారి, తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖు ఒకసారి అనడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అనడం వల్ల శాసనసభ్యులు గారికి మాటకు చాలా విలువ ఉన్నది. వారి మాటకు వైడ్ రీచ్ ఉంది. మీడియాలో కూడా చాలా వైడ్ పబ్లిసిటీ అయింది. దానివల్ల అంటే అవాస్తవాలు, అసత్యాలు జరపడం వల్ల తన పరువు కూడా నష్టం కలిగింది అనేది మా క్లయింట్ ఇలియాసుద్దీన్ గారి యొక్క వాదన. ఈ విషయమై తర్వాత 17వ తారీఖే కాకుండా 22వ తారీఖు కూడా రెండోసారి కూడా మళ్ళీ మీకు కేసులు ఉన్నాయని అన్నప్పుడు చాలా మంది తెలిసిన వెల్ విషర్స్ కానీ ఆయన కార్యకర్తలు వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి మరి రేప్ కేసులు ఉన్నాయన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నాయని అన్నారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నాయా ఏంటి అని అడగాల్సిన అది పూర్తిగా అవాస్తవాలు, అసత్యాలు. అది రేప్ కేసులే కాదు, అసలు ఎటువంటి పిట్టి కేసు లేదు ఇలియాస్ గారితో. అటువంటిది నన్ను కేసుల్లో ఉన్నది అని చెప్పి రాజకీయంగా లాగడానికి అని చెప్పి అసత్యాలు, అవాస్తవాలు చెప్పినారని విజయిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుందామని తాను నాంపల్లి కోర్టు దగ్గర ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయస్థానం ఏదే ఎమ్మెల్యే వాటిపైన క్రిమినల్ డిఫమేషన్ కేసు వేసినారు. సో క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు గౌరవ శాసనసభ్యుల పైన నోటీసులు జారీ చేసింది. హాజరు కావాలని చెప్పి మే 21వ రోజు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు జారీ చేసింది. ఆ విషయమే చెప్పడానికి ఒకటి మా క్లయింట్ గారు ఇది కూడా ఏంటంటే అవాస్తవాలు, అసత్యాలు ఎవరు చెప్పినా, ఎవరు చేసినా కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎవరికైనా సరే తనకు చట్టపరమైనటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా తను లీగల్ రికోర్స్ తీసుకున్నారనే విషయాన్ని చెప్పడానికి అదే విషయంలో మేము మనందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ అదే సందర్భంగా చెప్పడానికి మేము నోటీస్ ఇచ్చింది. కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టే నోటీసులు జారీ అది కేసు వేసిన తర్వాత క్రిమినల్ కేసు, సివిల్ కేసులో నోటీసు పార్టీ ఎదురు పార్టీకి నోటీస్ ఇస్తారు. ఇది క్రిమినల్ కేసు. సో క్రిమినల్ కేసులో నోటీసు కోర్టులే జారీ చేస్తారు. క్రిమినల్ డిఫెన్స్
ఒకటే సెక్షన్ మీరు కాంటాక్ట్ చేస్తున్నారు. నేనే. నా పేరు సుమంత్. క్రిమినల్ నాపల్లి అడ్వకేట్. నేను హైదరాబాద్ హైకోర్టు హైదరాబాద్ పోస్ట్ ప్రాక్టీస్ హైకోర్టు అడ్వకేట్ హైకోర్టు అయినాయి. అవి నోటీసు కోర్టు ద్వారానే కోర్టు అక్కడి నుంచి కామారెడ్డి కోర్టుకు వస్తాయి. ఇక్కడ కామారెడ్డి కోర్టు వారి వేడికి పంపించి వాళ్ళ ప్రాసెస్ సభకు పంపించి కోర్టు నోటీసులు సర్వ్ చేస్తారు. సో ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఎవరైనా నోటీసులు తీసుకుంటారు. ఇంకా సర్వ్ కానట్టు మొన్ననే ఇష్యూ. సో నిన్న డిస్పాచ్ కూడా హాజరు కావాలి. తను కానీ తన కోర్టు నోటీసులు ఏవి రాకుండా క్రిమినల్ కేసు, ముఖ్యంగా క్రిమినల్ కేసులో ఎవరైనా కోర్టుకు హాజరు కాకపోతే కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత అంటే దీంట్లో మీడియా లైవ్ లో చేసినప్పుడు ఒక్కోసారి ఎవరు ఏం మాట్లాడతారనేది తెలియనప్పుడు తెలిసి దాన్ని ప్రచారం బయటగా చేసినప్పుడు మీడియా కూడా బాధ్యత. కానీ ఈ విషయంలో ఎమ్మెల్యే గారు లైవ్ లో చెప్పడం ఒకటి, తర్వాత మేము కొందరికి నోటీసులు ఇచ్చినప్పుడు మీడియా వాళ్ళు తీసేసారు లింక్స్. ఎందుకంటే మాకు అది లైవ్ లో చెప్పినప్పుడు తెలియదు కదా అని చెప్పేసి మీడియా లింక్స్ తీసేసేసి. మూడోది ఏంటంటే ఎమ్మెల్యే గారు వారి సొంత ఫేస్బుక్ లో పెట్టి ప్రచారం చేయడం అనేది డీజే అనడము అని దాన్ని చాలా వైడ్ పబ్లిసిటీ తన సొంత ఫేస్బుక్ లో వీడియో ఉండడం దాని ద్వారా చేసిన ఎనీ క్రిమినల్ కేసులు వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఏ కేసు అయినా సరే అండర్ ఐపీసీ బిఎన్ఎస్ కింద ఏవైనా ఉన్నాయి ప్రతి క్రిమినల్ కేసుకు ఎవరైనా వ్యక్తిగతంగా హాజరు కావాలి. సోషల్ మీడియా ప్రచారం సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన వారిపైన కూడా చర్యలు ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో అది లైవ్ లో జరిగిన ఒక్కోసారి ఇన్నోసెంట్ గా మీడియాలో ఉంటాయి. నేను కూడా మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనకు కూడా ప్రెస్ లో ఉండేటువంటి మనకు ఆ లిమిటేషన్స్ ఏంటో తెలుసు. లైవ్ లో జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే మాట్లాడే వరకు తెలియదు. కాబట్టి ఒకసారి ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ అయిన తర్వాత మనం దాన్ని తెలిసినప్పుడు లేదంటే ఇక్కడ డిఫర్మేషన్ మ్యాటర్ ఉన్నది అని అన్నప్పుడు చాలా లింక్స్ తీసేసినారు మీడియా అంటే మాది ఎదుర్కొన్నది అన్నప్పుడు తీసేసినారు. కానీ ఇంకా ఫేస్బుక్ లో అంటే ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు గారి ఫేస్బుక్ లో ఇంకా వీడియో చాలా ఇంకా ఉన్నది కాబట్టి ఆ విషయంలో ఇప్పుడు వేరే మీడియా వల్ల ఎవరి పార్టీ లేదు. రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక రకం, కానీ వాస్తవం ఒక్కొక్కసారి పరిశ్రమైన పదజాలం కూడా వాడొచ్చు. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంత పరిశ్రమైన పదజాలం వాడినా దాంట్లో కూడా ఒక రకంగా దాన్ని అంత సీరియస్ గా ఎవరు తీసుకోరు. కానీ అవాస్తవాలు అసత్యాలు కంప్లీట్ గా చెప్పి వారిపైన రేప్ కేసు ఉంది అని చెప్పడం, లేని కేసులను దాన్ని తిరిగిపెట్టినప్పుడు ప్రజలందరిలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు అందరికీ కూడా నిజంగానే ఉండిండొచ్చేమో ఉంటేనే అంటారు కదా అనేది ఎదుర్కొంటారు కదా. ఆ విషయాన్ని చాలా క్లారిటీతో ఏదైనా ఉంటే కేసులు ముందటి తీసుకోనండి. నోటీసులు జారీ చేసినారు. నోటీసులు జారీ చేసినప్పుడు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మాల్కాపురంలో పార్వతీ మరకత రాజరాజేశ్వరి స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పరమ పవిత్రమైన మరకతలింగ ప్రతిష్టాపక కన్నుల పండుగగా సాగింది. 5 రోజుల పాటు సాగిన పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం కూడా నిర్వహించడంతో ఇతర ప్రాంతాల్లో ఉండేవాళ్లు సొంత ఊరికి తరలి రావడంతో ఊరంతా పండుగ వాతావరణం కనిపించింది. చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. పరమశివుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని దేవదేవుణ్ణి వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది.
మరి ఈ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఎటువంటి క్షామం రాకుండా ఉండాలని, ఆ భగవంతుని కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మరి పార్వతీ పరమేశ్వరులు ఆ శివుని దేవ వల్ల గ్రామం, మండలము, జిల్లా, రాష్ట్రం, దేశమంతా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రభాకరణ గారికి మరొకసారి మా గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. కొత్తగూడెం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తగూడెం కమ్మసత్రంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వం అయినా విమర్శలు ఎదుర్కోవడం సహజమని, కొన్ని పనులు నెరవేరకపోతే ప్రజల్లో అసంతృప్తి రావడం సహజమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు తమకు నచ్చిన వారికి ఓటు వేయడం కూడా సహజమని పేర్కొన్నారు. ప్రభుత్వాల పనితీరుకు కొన్ని విధానాలు, వ్యవస్థలు ఉంటాయని వాటిని తప్పక పాటించాల్సిందేనన్నారు. డ్వాక్రా గ్రూపులు, ఆర్టీసీ వంటి వ్యవస్థలను పక్కన పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 6వ తారీఖున మొదలెట్టింది. జూన్ 12 వరకు 99 రోజుల పాటు జరిగే కార్యక్రమం. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాల మీద ప్రజలకి కోపం వస్తుంది, విసుగు వస్తుంది, మనం కోరుకునేది జరగలేదు అనేటువంటి ఇది వస్తుంది. ఓట్లు వచ్చేటప్పుడు ఎవరు ఇష్టం వాళ్ళు వేస్తారు. కానీ ఉన్నదానిలో ఏ ప్రభుత్వం అయినా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, అవి ఏ ప్రభుత్వం కూడా తప్పించడానికి వీల్లేదు. డ్వాక్రా ఉంది, తప్పించడం కుదరదు. ఆర్టీసీ ఉంది, తప్పించడం కుదరదు. అట్లా ఏ డిపార్ట్మెంట్ అయినా అది గవర్నమెంట్ సమర్థత ఎక్కడ ఉంటుందంటే, ప్రజలు ఎక్కడ సంతోషపడతారంటే ఆ డిపార్ట్మెంట్స్ని సమర్థవంతంగా వాళ్ళతో పని చేయించాలి. ఆ పని చేయించడంలో భాగమే 99 రోజుల పాలన. అందులో కొన్ని ఈ గవర్నమెంట్ కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. హామీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. చాలా మేరకు హామీలు కూడా అమలుతుంది. కొంతమంది అసంతృప్తి ఉండొచ్చు, కానీ ఇవి ఉన్న మేరకు ప్రభుత్వాలు మేరకు ఆ హామీల వరకు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అవ్వాల్సిన కొన్ని ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడు ఇందాక మీరు అందరూ అడిగారు కొన్ని సమస్యలు. మెయిన్ ఈ ఖర్చుతో కూడినవి కాదు, ఖర్చు లేనటువంటి పనులు ఉన్నాయి. నేను అసెంబ్లీ కూడా చెప్తా ఉంటాను, మీకు మంచి పేరు వస్తుంది, ఖర్చు లేని పనులు ముందు జాగ్రత్త చేయండి. ఇబ్బంది ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అక్కడ అధికారులు బాగా అలర్ట్ చేయండి. మొన్న ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాను నేను. ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలబడలేదు, అంత వాసన భయంకరం. ఎంత ప్రజాపాలన అని చెప్పుకున్నా ఉపయోగం ఉండదు అని చెప్పారు. అట్లనే విద్యారంగం ఉంది, టీచర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. చేస్తున్నారా లేదా చేపించాలి, అది అధికారుల పని. టీచర్స్ కూడా సొంతగానే వాళ్ళకి వాళ్ళు తల్లిదండ్రులాగా ఫీల్ అయ్యి తమ పిల్లలను తాము ఎలా చదివించుకుంటారో ఆ పిల్లలను అలా చదివించాలి. అదే పద్ధతిలో ఎక్సైజ్ ఉంది. ఎక్సైజ్లో డ్రగ్స్ అనేది పెద్ద వాళ్ళ భయంకరమైనటువంటి జబ్బు. అందులో మన కొత్తగూడెంలో ఎక్కువ ఉందని అంటున్నారు. దాని మీద ముందు మీరు ఐడెంటిఫై చేయండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేది ఏంటంటే, ఊరికి నేను ఎక్సైజ్ డ్రగ్స్ వాడొద్దు అని ఊరేగింపు కాదు. డ్రగ్స్ అలవాటు పడ్డవాళ్ళు ఎంతమంది గుర్తించి లిస్టు తయారు చేయండి. మొత్తం మీకు లిస్టు దొరికింది ప్రతి బస్తీలో. మీకు అధికారితంగా లేకపోయినా ఆ బస్తీలో కౌన్సిలర్ కార్పొరేట్స్ ఉన్నాయి, అంటే అక్కడ పెద్దల్ని అడిగితే వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేకపోయినా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.